హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగు మెథడాలజీ నుంచి నియర్లీ 300 బిట్స్ వరకు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించిన విద్యావేత్త ఎవరు? బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించింది బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ కేంద్రిత విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిప్రాయం. ఉపాధ్యాయ కేంద్ర విద్యగా కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. ఎవరు అంటే బ్లూమ్స్. ఆశయాల విశదీకరణయే గమ్యం. విద్యా ధ్యేయాల నుంచి ప్రభవించినవి ఏమిటి? విద్యోద్దేశాలు అంటే ఉద్దేశ్యాలు. ధ్యేయాల నుంచి ప్రభవించేవి విద్యోద్దేశాలు. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. ఈ క్రింది వానిలో సరి కానిది ఏమిటి? ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి సంవృత లక్ష్యాలు. అనేక వ్యాఖ్యల్లో సమాధానం కోరే లక్ష్యాలు వివృత లక్ష్యాలు. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయమైనటువంటి ఫలితం స్పష్టీకరణ. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు. వీటిలో మనకి సరి కానిది ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే అనేక వ్యాఖ్యల్లో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటాం. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటాం. లక్ష్యాలు అంటారు. లక్ష్యాలు. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇక్కడ విద్యా లక్ష్యాలు పూర్వ నిర్ణీతాలు, అలాగే విద్యార్థుల ప్రవర్తన రూపంలో చూపబడతాయి. సామూహికంగా వర్ణించబడవు. సో కొలవదగిన పరివర్తనలు అన్నారు. విద్యా లక్ష్యాలు అనేవి కొలవలేము. సో కొలవదగినవి అయితే కాదు. నెక్స్ట్ వన్, స్పష్టీకరణలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, ఆవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు. విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పులు, ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. స్పష్టీకరణలనే గమ్యాలు లేదా ధ్యేయాలు అని కూడా అంటారు. ఎప్పుడైనా స్పష్టీకరణల్ని గమ్యాలు, ధ్యేయాలు అవుతాయా? స్పష్టీకరణలు అనేవి స్వల్పకాలికంలో మనం దాన్ని నెరవేర్చవచ్చు. కానీ ఈ గమ్యాలు అనేటటువంటివి దీర్ఘకాలికమైనవి కాబట్టి స్పష్టీకరణల్ని గమ్యాలు, ధ్యేయాలుగా చెప్పలేం. నెక్స్ట్ వన్, స్పష్టీకరణ యొక్క లక్షణానికి సంబంధించి సరికానిది. ఇక్కడ చూస్తే ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుండి ఏమి కోరుకుంటామో వాటిని స్పష్టీకరణలు అంటారు. అంతే కదా. అలాగే స్పష్టీకరణల్ని సామర్థ్యాలని కూడా చెప్పవచ్చు. అలాగే విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడతాయి అన్నారు. విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడేవి మరి ఉద్దేశాలు, గమ్యాలు అనేటటువంటి ఉద్దేశాలు అవసరమవుతాయి. కానీ లక్ష్యాలు, ఉద్దేశాలు అట్లాంటివి అవసరమవుతాయి. కానీ ఈ స్పష్టీకరణలు అనేవి అవసరం కాదు. స్పష్టీకరణలు అనేవి స్వల్పకాలికమైనవి కాబట్టి బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి. స్పష్టీకరణలు బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, విద్యాభ్యాసానికి సాక్ష్యాలుగా చెప్పబడేవి ఏమిటి? స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది? భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అని అనిన వారు ఎవరు? ఎంఎన్ బ్లాక్. భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అని అభిప్రాయపడిన వారు ఎవరు?
భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అని అభిప్రాయపడినవారు ఎంఎన్ బాక్. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే రచనలో ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? జాన్ పి హ్యూగ్స్. ద కోర్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్ ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో వివిధ లేదా అనేక భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. ఇది చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి బిట్ అనమాట. వివిధ లేదా అనేకమైనటువంటి భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన వారు ఎవరు అంటే హాకెట్. నెక్స్ట్ వన్, ఒక సమాజం నందలి సభ్యులు వ్యవహరించుటకు ఉపయోగించేటటువంటి స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష అని అనినవారు ఎవరు? స్టట్వర్ట్. నెక్స్ట్ వన్, ఒక సాంఘిక సముదాయం పరస్పరం సహకరించుకుంటకు తోడ్పడే స్వచ్ఛంద వాచిక సంకేతాల వ్యవస్థయే భాష అని నిర్వచించిన వారు ఎవరు? బ్లాచ్ అండ్ ట్రాగర్. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది అంటే ఏ విధంగా భాషను పిల్లలు అధికంగా నేర్చుకుంటారు అంటే సందర్భాలను సృష్టించడం ద్వారా 3 లేదా అంతకంటే ఎక్కువ భాషలను విడివిడిగా లేదా కలిపి వినియోగించే సామర్థ్యం గల వ్యక్తిని బహుభాషీయుడు అనవచ్చు. చూడండి అని నిర్వచించిన వారు ఎవరు? కెంప్. భాషా ప్రణాళిక రచనలో బహుభాషిత్వం కీలకం అని చెప్పినది ఎవరు? భాషా ప్రణాళిక రచనలో బహుభాషిత్వం కీలకం అని చెప్పిన వారు NCF 2005, భారతీయ భాషల బోధన ఆధారపత్రం 2005. నెక్స్ట్ వన్, భాష ద్వారా జరిగేటటువంటి భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది ఏమిటి? భావోద్దీపనం. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏది? పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం భాష. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం భాష. ప్రపంచంలో ఎన్ని భాషలకు పైగా భాషలు ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం? ప్రపంచంలో ఎన్ని భాషలకు పైగా భాషలు ఉన్నాయని మరి భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం అంటే 8,000కు పైగా భాషలు ఉన్నాయని. నెక్స్ట్ వన్, సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గ స్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు? ఎన్వై మూర్. నెక్స్ట్ వన్, భాషా సమాజం సంస్కృతి అనేటటువంటి మూడు దేనికి చెందుతాయి అంటే ఈ 3 కూడా పరస్పర ఆధారిత అంశాలు. భాష, సమాజము, సంస్కృతి అనేవి పరస్పర ఆధారిత అంశాలు. భాష సమాజాన్ని శాసిస్తుంది. గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి సరి అయిన నిర్వచనం కాని దానిని గుర్తించండి. గ్రాంధిక భాష అనేది మనకి అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యకలాపాలలో వాడే భాష అయితే కాదు. అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యక్రమాల్లో గ్రాంధిక భాషను ఉపయోగించడం జరగదు కాబట్టి లిఖితమై ఉంటుంది, గ్రంథస్థమై ఉంటుంది. సాంప్రదాయ సిద్ధమైనటువంటి కొన్ని నియమ నిబంధనలకు లోబడి రాసేటటువంటి భాషా రూపం అన్నమాట గ్రంథాల్లో వాడేటటువంటి భాష. ఓకేనండి. ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలలో ఉపయోగించిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించిన భాషను ఏమంటారు? కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించేది ప్రాచీన సాహిత్య గ్రంథాల్లో ఉండేది మనకు తెలుసు కదా, గ్రాంధిక భాష. దాన్నే కావ్య భాష అని చెప్తాం. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించేటటువంటి భాషా వ్యవహార రూపాన్ని ఏమంటారు? మాండలిక భాష అంటారు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహారాన్ని మాండలిక భాష అంటాం. ఉపభాష, ప్రాదేశిక భాష అని నామాంతరాలు కలిగినటువంటి భాష ఏంటి? ఉపభాష, ప్రాదేశిక భాష అని వేటికి పేర్లు? మాండలిక భాషకి ఆ పేర్లు ఉంటాయి. ఒక మండలంలో జనులు మాట్లాడే భాష మాండలిక భాష అంటాం. అయితే మండలం అంటే ఏంటి? మండలం అంటే ఏంటంటే దేశంలోని భాగము లేదా ప్రజల సమూహం లేదా వర్గం అని అర్థం. దేశంలోని భాగాన్ని మండలం అంటారు, ప్రజల సమూహం లేదా వర్గాన్ని కూడా మండలం అనే అంటారు.
నెక్స్ట్ వన్, మానవుడు శైశవాస్థ నుంచి తన హావభావాలను, హాసక్రోధాలను, రాగాలను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష అని నిర్వచించిన వారు ఎవరు? గొడవర్తి సూర్యనారాయణ గారు. నెక్స్ట్ వన్, శైశవం మొదలుకొని శైశవ దశ నుంచి అని అర్థం. జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని నిర్వచించిన వారు ఎవరు? రామచంద్రుని వెంకట శేషయ్య. నెక్స్ట్ వన్, తల్లిపాలు తాగి పెరిగిన వాడికి, దాదిపాలు తాగి పెరిగిన వాడికి ఎంతో తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకునేవాడికి అంతే తేడా ఉంటుంది అని మాతృభాషలో బోధన యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేసిన వారు ఎవరు? కుమర్రాజు వెంకట లక్ష్మణరావు. భారతదేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? లార్డ్ మెకాలే. బోధనా భాషగా ఆంగ్లం యొక్క ప్రాముఖ్యాన్ని, దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినది ఎవరు? బోధనా భాషగా ఆంగ్లం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన వారు ఎవరు? జాతీయ విద్యా సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, 1906. బ్రిటిష్ పరిపాలనలో ఈయన ప్రతిపాదన ద్వారా ఇంగ్లీష్ అధికార భాషగా, బోధనా భాషగా స్థిరపడింది. ఇంగ్లీష్ అనేది అధికార భాషగా మరియు బోధనా భాషగా స్థిరపడింది. మెకాలే. పరభాష బోధనా మాధ్యమంగా ఉంటే కలిగే నష్టం గురించి హరిజన పత్రికలో 9/7/1938లో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు? మహాత్మా గాంధీజీ. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది? భాషా ప్రాతిపదికన జరిగింది. 1956లో త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన వారు మనకి జాతీయ విద్యా పరిశోధన కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘము, క్యాబ్ అంటారనమాట. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను. నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని కాలక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపేటటువంటి భాషోత్పత్తి వాదం ఏంటి? ఏకమూల భాషావాదం. మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని, అక్షరాలు, పదాలు ఏర్పరచుకుంటే భాషకు ప్రారంభ స్థితి అని అభిప్రాయపడిన వారు ఎవరు? సమాలోచనావాదులది. ఓంకారమే భాషకు మూలం అని తెలిపేటటువంటి వాదం ఏంటి? స్ఫోటవాదం. ఒక స్వీడన్ భాషావేత్త దైవదత్తవాదం ప్రకారం దేవుడు సృష్టించినటువంటి ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏ భాషల్లో వ్యవహరించారో వాటికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ ఆడమ్ స్వీడను, ఈవ్ ఫ్రెంచ్, స్పాటన్ డేనిస్. ఈ ఆడమ్ అనేటటువంటిది ఫ్రెంచ్ అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, హిందువులకు సంస్కృతం, మహమ్మదీయులకు అరబ్బీ, క్రైస్తవులకు హిబ్రూ భాషలు దైవ భాషలు అని తెలిపేటటువంటి వాదం ఏంటి? భగవద్దత్తవాదం. మానవుడికి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ఏమంటాము? ధ్వని అంటారు. మానవులు భాషించడానికి అంటే మాట్లాడేటప్పుడు రకరకాల ధ్వనులు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారో వివరించేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ధ్వని శాస్త్రం. దాన్ని ఫొనెటిక్స్ అంటారనమాట. మనిషి ఉచ్చరించేటప్పుడు ముఖయంత్రంలోని అవయవాల కదలికలు ఎలా ఉంటాయని పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఏమంటారు? ఉచ్చారణ ధ్వని శాస్త్రం. దీన్నే ఆర్టికల్చరేటరీ ఫొనెటిక్స్ అంటారు. మానవుని ఉచ్చారణ ధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించేటటువంటి ధ్వనిశాస్త్ర శాఖని ఏమంటారు? తరంగాత్మక ధ్వని శాస్త్రం అంటారు. ఉచ్చరితాలైనటువంటి ధ్వనులు వాయు తరంగాలు చెవులోకి ప్రవేశించి కర్ణబేరి దానికి సంబంధించిన ఎముకల మీద ఎలాంటి మార్పులు కలిగిస్తాయని పరిశీలించే ధ్వనిశాస్త్ర శాఖ ఏంటి? శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. బొమ్మ అనే పదంలో ఉండేటటువంటి వర్ణాల సంఖ్య 5 వర్ణాలు ఉన్నాయి. ముఖయంత్రంలో ధ్వని పుట్టేటటువంటి భాగం ఏది?
స్థానము, ధ్వని పుట్టే భాగం స్థానం. కరణాలు కదులుతూ కంఠం నుండి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలను తాకుతాయి. అందువల్ల మనలో కలిగేది ఏమిటి? వాగుత్పత్తి లేదా ధ్వన్యుత్పత్తి కలుగుతుంది. ఉచ్చారణకు స్థానకరణాలకు సంయోగించినది ఏమిటి? ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించున్నది ఏంటి? ప్రయత్నము. ముఖయంత్రంలో పైభాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వలన కరణం అయినది ఏమిటి? లంబిక. ధ్వనుల స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్చారణ విధానాన్ని తెలిపేదాన్ని ఏమంటారు? ధ్వని విజ్ఞానం. ధ్వని విజ్ఞానం. ఒకే భాషలో ఉన్నటువంటి ఒక ధ్వనులు తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ఇలా పిలుస్తారు? ధ్వని పరిణామం. దీన్ని ధ్వని పరిణామం, ఫొనెటిక్ చేంజ్ అంటారు. 2 సార్లు ఉచ్చరించినప్పుడు గాబరా వల్ల కానీ తడబాట్ల వల్ల కానీ ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని ఏమంటారు? వర్ణ విభేదం అంటారు. పాఠ్యపుస్తకం భాషను నేర్చుకోవటానికి, భాషను బోధించడానికి ఉపయోగపడేటటువంటి వనరు అని అనినవారు ఎవరు? గేవ్స్ అని తెలియజేయడం జరిగింది. పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని చెప్పింది. జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని చెప్పింది NCF 2005. బోధించడం కన్నా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి, పాల్గొనడం, చర్చించడం, ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకునేలా చేయాలి అని అనినది ఎవరంటే NCF 2005. బోధించడం కన్నా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి, పాల్గొనడం, చర్చించడం, ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పింది NCF 2005. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలలో ఇది ఒకటి. విద్యా ప్రమాణాల్లో ఏకరూపత సాధించడం. అనేది పాఠ్యపుస్తక లక్షణాలలో ఒకటి. విద్యార్థులకు అందించే 1వ తరగతి పుస్తకంలో ఉండవలసిన అక్షరాల పరిమాణం ఎంత? విద్యార్థులకు అందించే 1వ తరగతి పుస్తకంలో ఉండవలసిన అక్షరాల పరిమాణం 48 పాయింట్లు అనేది ఉండాలి. 2వ తరగతి వాచికాలలో అక్షరాల పాయింట్ల పరిమాణం ఎంత ఉండాలి? 36 పాయింట్లు ఉండాలి. 36 పాయింట్లు. 3, 4, 5 తరగతుల్లో వాచికాలలో అక్షరాలు ఉండవలసిన పాయింట్ల సంఖ్య 18 పాయింట్లు అనేవి ఉండాలి. 6వ తరగతి నుండి ఆ పై పుస్తకాల్లో ఉండవలసినటువంటి అక్షరాల పరిమాణం 16 లేదా 14 పాయింట్లు అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, వాచకాల తయారీలో ఉండవలసిన ప్రధాన అంశాలు ఎన్ని? ఉండాల్సిన ప్రధాన అంశాలు ఎన్ని అంటే 4 అంశాలు. పాఠాల చివర అధ్యాపకునికి విద్యార్థులకు బోధనాభ్యసన కార్యక్రమాలు సులభం చేయడానికి ఇవి ఉండాలి. అధ్యయన వేదికలు అనేవి ఉండాలి. అధ్యయన వేదికలు. వాచకాల తయారీలోని 4 ప్రధాన అంశాల యొక్క క్రమం ఏంటి? వాచకాల తయారీలో 4 ప్రధాన అంశాల క్రమం: ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. ఎంపిక, అమరిక, రచన, యోగ్యత అనేటటువంటివి వాచకాల తయారీలో ఉండే ప్రధాన అంశాల యొక్క క్రమం. పాఠ్యపుస్తక లక్ష్యం, రూపొందించిన విధానం, బోధనా లక్ష్యాల సాధనకు అది తోడ్పడే విధానం గురించి తెలిపేది ఏంటి? వీటన్నింటిని గురించి తెలియజేసేదే తొలి పలుకు అనేది. భాషా పుస్తకాలలో పాఠ్యాంశాల యొక్క స్వభావం ఎలా ఉండాలి? భాషా పుస్తకాలలో పాఠ్యాంశాల స్వభావం అనేది విలక్షణత కలిగి ఉండాలి. ప్రాథమిక భాషా వాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల యొక్క అమరిక క్రమం అనేది ఎలా ఉంది? ఫస్ట్ ఉన్మికీకరణ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు ఇవి చేయండి ఉంటుంది. నెక్స్ట్ విషయావగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం, ఆ రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం. ప్రాథమిక స్థాయి వాచకంలో ఒక పాఠం చివర నేనివి చేయగలనా అనే శీర్షికన ఉండే అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? స్వీయ మూల్యాంకనానికే. నెక్స్ట్ వన్, ఒక అంశంపై పిల్లల అవగాహనను, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడాన్ని ఏమంటారు? భావనా చిత్రం లేదా మైండ్ మ్యాపింగ్ అంటారు. అందరు విద్యార్థులు పరస్పర సహకారంతో అభ్యసించడానికి అనువైన చక్కని వ్యూహం లేదా
చక్కని వ్యూహం మరియు పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఆట ఏంటి? అందరు విద్యార్థులు పరస్పర సహకారంతో అభ్యసించడానికి అనువైన చక్కని వ్యూహం మరియు పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఆట ఏది అంటే జిగ్సా ఆట, జిగ్సా పద్ధతి. మైండ్ మ్యాపింగ్ పద్ధతిని వివరించినది ఎవరు? మైండ్ మ్యాపింగ్ పద్ధతిని వివరించింది ఏఎఫ్ ఆస్బర్న్. ఏఎఫ్ ఆస్బర్న్. జిగ్సా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇలియత్ అరన్సన్. ఇలియత్ అరన్సన్. తెలుగులో వాచక శబ్దం మొట్టమొదట వాచక శబ్దం అనేటటువంటిది మొదట వాడిన గ్రంథం ఏంటి? రాయవాచకం. రాయవాచకం. తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశించబడినది. క్షుణ్ణ పఠనానికి ఉద్దేశించబడింది. 4వ తరగతి వాచకంలో ఇన్ని వాక్యాలున్న పేరాలు ఉండవచ్చు. 3-4 వాక్యాలు ఉన్నటువంటి పేరాలు ఉండవచ్చు. జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థులు కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అందులో ఒకటి ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయడం. అయితే ఇది ఈ ప్రక్రియ నైపుణ్యానికి చెందుతుంది. ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయడం అనేది దేనికి చెందుతుంది అంటే పరిశోధనా నైపుణ్యాలకు చెందుతుంది. భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాషా లక్ష్యాలు సాధించడానికి క్షుణ్ణ పఠనాభివృద్ధికి తోడ్పడేవి ఏమిటి? ప్రధాన వాచకం. క్షుణ్ణ పఠనానికి తోడ్పడేది ప్రధాన వాచకం. ఉపవాచకం యొక్క ఉద్దేశాలలో సరికాని ప్రవచనం ఏంటి? ఉపవాచకం యొక్క ఉద్దేశాలలో సరికాని ప్రవచనం క్షుణ్ణ పఠనాభివృద్ధి అనేది సరికాదు. ఎందుకంటే ఉపవాచకం అనేటటువంటిది విస్తార పఠనానికి ఉపయోగపడుతుంది కాబట్టి క్షుణ్ణ పఠనాభివృద్ధి అనేది సరికాదు. అయితే ఉపవాచకం యొక్క ఉద్దేశాలు చూస్తే సామర్థ్యాల వినియోగం, స్వాధ్యయనం అంటే తనంతట తానుగా అధ్యయనం చేసుకోవడానికి, నిఘంటువు చూసే అలవాటు అనేది ఏర్పరచడం కోసం, పఠన వేగాన్ని కూడా అలవర్చడం కోసం ఉపవాచకం అనేటటువంటిది ప్రవేశపెట్టారు. అయితే అభ్యాసం చేయడం ద్వారా పునర్బలనం చేకూర్చడానికి తోడ్పడేవి ఏంటి? అభ్యాసం చేయడం ద్వారా పునర్బలనం చేకూర్చడానికి తోడ్పడేవి కృషి పుస్తకం. ప్రధాన వాచకం, ఉపవాచకం ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలకు పునర్బలనం చేకూర్చడానికి తోడ్పడేవి ఏమిటి? కృషి పుస్తకం. నెక్స్ట్ వన్, భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి. భావగ్రహణానికి, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాల సాధనలో సరి అయిన వరుసక్రమం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. భాష ఆలోచనలకు ఆకృతి అన్న పండితుడు ఎవరు? లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ టాత్ అన్న పండితుడు ఎవరు అంటే జాన్సన్ మహాశయుడు. భాషా నైపుణ్యాలు ఒకదానికొకటి పరస్పరాశ్రితాలు. భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు ఏమిటి? గ్రహించడానికి ఉపయోగపడేవి శ్రవణము, పఠనం అనేవి గ్రహించడానికి ఉపయోగపడేవి. మరి భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు, మరి ఇక్కడ ఉన్నది అదే. భావగ్రహణకు తోడ్పడేవి శ్రవణము, పఠనము. చూడండి, భావగ్రహణకు తోడ్పడేవి అన్న గ్రహణశీలాలన్న ఒకటే ఆన్సర్ అన్నమాట. శ్రవణము, పఠనమే. క్రింది వానిలో భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు అంటే భాషణము, లేఖనం అంటే రిమైనింగ్. ఈ రెండు కాకుండా రిమైనింగ్ అన్నమాట. ఉత్పాదక శీలాలు విద్యార్థుల భాషా సామర్థ్యం ఏ నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది? పఠనము, లేఖనము అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది. భాషణ సామర్థ్యం అనేటటువంటిది ఏ నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది అంటే పఠనానికి, లేఖనానికి ప్రభావితం చేస్తుంది. స్పష్టంగా, నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి మాటల రూపంలో వ్యక్తీకరించడాన్ని ఏమంటారంటే వాచిక చర్య లేదా భాషణం అంటారు. పి. గర్రీ అనేటటువంటి విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం అందించవలసిన సమాచార వినియోగానికి ఉపయోగించే భాషా రూపం, వ్యక్తిత్వాలు అనేటటువంటివి దేనికి తోడ్పడతాయి? విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు తోడ్పడతాయి. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశలం అనేవి వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్య.
చూడండి, నూతన శబ్ద పరిచయం కానీ, విషయ పరిచయం కానీ, ఉచ్చారణ దక్షత కానీ, భావ ప్రకటన కౌశలం కానీ. మరి వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి చర్య ఏంటి అంటే వాచిక చర్య అనేటటువంటిది రైట్ ఆన్సర్. చక్కని భావ వినిమయానికి ఆధారమైనవి ఏమిటి? చక్కని భావ వినిమయం అంటే భావాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి తెలియజేయడానికి అని అర్థం. తెలియజేయడానికి ఉపయోగపడేది మాట. విద్యార్థుల యొక్క భాషణాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో భాగంగా బాల గేయాలు లేదా శిశు గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణం ఇవనేవి ఏ తరగతికి ఉపకరిస్తాయి? 3వ తరగతికి ఉపకరిస్తాయి. ఉక్త రచన, వక్తృత్వ శిక్షణ అనేవి ఏ తరగతిలో ప్రవేశపెట్టాలి? ఉక్త రచన, వక్తృత్వ శిక్షణ అనేవి ఏ తరగతిలో ప్రవేశపెట్టాలంటే 4, 5 తరగతిలో ప్రవేశపెట్టాలి. ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, అర్థాన్ని, భావాన్ని గురించి ఆలోచించడం, అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పఠనం అన్న అభిప్రాయాన్ని వెలబుచ్చినది ఎవరు? ఎన్సీఈఆర్టీ. లిఖిత రూప పదాలను చూసి వాగింద్రియాల సహాయంతో ఉచ్చరించి అందరి భాగాన్ని గ్రహించడాన్ని ఏమంటారు? పఠనం అంటారు. పఠనం. ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని లేదా ఒక అక్షరాన్ని సూచించే లిపి. ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని లేదా ఒక అక్షరాన్ని సూచించేటటువంటి లిపి ఏది అంటే పదలిపి లేదా పదాక్షర లిపి. ప్రాచీన ఈజిప్షియన్, చైనీయులు లిపులు వీటికి చెందినవి. పదలిపికి చెందినవి. ఒక హల్లు అచ్చు కలిపిన అక్షరపు గుర్తులను సూచించే లిపి ఏమిటి? ఒక హల్లు ఒక అచ్చు కలిపిన అక్షరపు గుర్తులను సూచించే లిపి ఏది అంటే అక్షర లిపి అంటారు దాన్ని. భారతదేశానికి చెందిన లిపులు చాలా వరకు వేటికి చెందినవి? అక్షర లిపికి చెందినవి. అచ్చులకు హల్లులకు వేరువేరు గుర్తులుండేటటువంటి లిపి. అచ్చులకి కానీ హల్లులకు కానీ వేరువేరు గుర్తులుండేటటువంటి లిపి ధ్వని లిపి. గ్రీకు వంటి పాశ్చాత్య లిపులు వీటికి చెందినవి అంటే ధ్వని లిపికే చెందుతాయి. ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పవలసినటువంటి భాషా నైపుణ్యం ఏంటి? లేఖనాన్ని చివరగా నేర్పించాలి. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడాన్ని ఏమంటారు? లేఖనం అంటారు. వినగలిగేటటువంటి భాషని చూసేటట్లుగా చేసేది లేఖనమే. రాత నేర్పడం చాలా కష్టమైన చర్య కావున పఠనాన్ని ముందు నేర్పించాలని అన్నది ఎవరు? రైబర్న్. లేఖనం అనేది విద్యార్థులకు ముందుగా నేర్పించాలని అన్నది ఎవరు? మ్యాంటిస్సోరీ. లేఖనాన్ని ముందు నేర్పించాలని చెప్పింది మ్యాంటిస్సోరీ. లేఖనం కష్టం కాబట్టి, రాయడం కష్టం కాబట్టి పఠనాన్ని ముందు నేర్పించాలని చెప్పింది రైబర్న్. నెక్స్ట్ వన్, నవ్యత, విభిన్న ఆలోచన. నవ్యత అంటే కొత్తదనము, విభిన్న ఆలోచన అనేటటువంటివి. స్వతంత్రత, దారిత, నమ్యత అనే ధారాలత ఇది అనుకుంటా. ధారాలత, నమ్యత అనేటటువంటివి దేనిలో ఇమిడి ఉంటాయి? ఇవన్నీ కూడా మనకు తెలుసు. సృజనాత్మకత. నవ్యత అంటేనే సృజనాత్మకత, విభిన్న ఆలోచన కూడా సృజనాత్మకతే. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో సహజమైనటువంటి సృజనాత్మక శక్తులను పదును పెట్టేలా బోధనను అర్థవంతం చేయాలి అన్న నివేదిక ఎవరిది? భారం లేని విద్యా కమిటీ నివేదిక. పిల్లల సృజనాత్మక వ్యక్తీకరణను పెంపొందించడానికి తగిన అవకాశాలను, సాధనాలను విద్య అందించాలి అని అన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. సృజనాత్మకతను ఒక ముఖ్య అభ్యసన సామర్థ్యంగా బోధనాభ్యసన తరగతుల్లో పిల్లల కల్పనాత్మకత, సృజనాత్మక వికాసాలకు అవకాశం కల్పించాలని నిర్దేశించినది ఎవరు? ఎస్సిఎఫ్ 2011. ప్రతి విద్యార్థి నిర్వహించవలసిన విషయాలకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఏమిటి? విషయ ప్రమాణాలు. నేర్చుకోవలసిన విషయాలను విద్యార్థి ఏ మేరకు సాధించగలిగాడో గణన చేసేటటువంటి ప్రమాణాలు. ఏ మేరకు సాధించగలిగాడో గణన చేసేటటువంటి ప్రమాణాలను ఏమంటాము? సాధనా ప్రమాణాలు అంటారు. వినడం, ఆలోచించి మాట్లాడడం, ధారాళంగా చదివి అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం అనే విద్యా ప్రమాణాలు అనేవి వేటి కిందకి వస్తాయి? అవగాహన, ప్రతిస్పందన కిందకి వస్తాయి. అవగాహన, ప్రతిస్పందన. 9 కనీస అభ్యసన సామర్థ్యాలను గుర్తించినటువంటి ఉపసామర్థ్యాలు ఎన్ని? అంటే 9 కనీస అభ్యసన సామర్థ్యాలకి
9 కనీస అభ్యసన సామర్థ్యాలకి ఎన్ని ఉపసామర్థ్యాలని గుర్తించారు అంటే 95 ఉపసామర్థ్యాలని గుర్తించారు. 9 కనీస అభ్యసన సామర్థ్యాలు. కనీస అభ్యసన స్థాయిలు ఉపాధ్యాయుడికి ఏ రకమైన బోధన చేయడానికి ఉపకరిస్తాయి? గుణాత్మక బోధన చేయడానికి ఉపకరిస్తాయి. 9 కనీస అభ్యసన సామర్థ్యాలు సాధనను పునఃసమీక్షించి వాటి మధ్య గల అంతర్లీన సంబంధాలను దృష్ట్యా ఉంచుకొని వాటిని కుదించినటువంటి సామర్థ్యాల సంఖ్య ఎంత? మరి 9 సామర్థ్యాలని కుదించేశారనమాట. ఇప్పుడు ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయంటే 4 సామర్థ్యాలే ఉన్నాయన్నమాట. 4 సామర్థ్యాలుగా చేశారు. 1990లో గుణాత్మక విద్యా సాధన ముఖ్య ఉద్దేశంగా భావించి కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన విద్యావేత్తల సంఘం ఏర్పాటు చేశారు? ఆర్హెచ్ దవే అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రమణీయార్థ ప్రతిపాదిక శబ్దకావ్యం అని అనిన వారు ఎవరు? జగన్నాథ పండితరాయలు. శబ్దమే కావ్యం, శరీరం కమనీయం కావ్యం అని అనిన వారు ఎవరు? అభినవగుప్తుడు, అభినవ భారతి. వాక్యం రసాత్మకం కావ్యం అంటే రసవంతమైనటువంటి వాక్యమే కావ్యం అని ఎందులో ఉంది అంటే విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో ఉంది. తెలుగులో మొట్టమొదటి గద్య రచన ఏమిటి? రాయవాచకం. భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశం కలిగిన బోధన ఏది? గద్య బోధన. వ్యాకరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి బోధన ఏది? వ్యాకరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన బోధన గద్య బోధన. కవుల రచయితల ప్రతిభకు గీటురాయి అనే ఆర్యోక్తి వర్తించేది? గద్యానికి వర్తిస్తుంది. భాషా సాధికారతను విద్యార్థుల్లో పెంపొందించడానికి ఉపకరించేది గద్యం. గద్య పాఠాల్లో ఉండేటటువంటి ఒక రకం ఏంటి? గద్య పాఠాల్లో ఉండే ఒక రకం సంపాదకీయం అనేది గద్యంకి చెందుతుంది. ఈ 3 కూడా మరి గద్యానికి చెందవు, పద్య భాగానికి చెందుతాయి. గద్య రచనలో తన ప్రతిభతో గద్య తిక్కన అనే బిరుదు పొందిన కవి ఎవరు? కందుకూరి వీరేశలింగం. అధిభాషా స్పృహ అనే పదానికి అర్థం ఏంటి? అధిభాషా స్పృహ అనేటటువంటి పదానికి అర్థం భాషను గురించి వివరించే పదజాలంపై అవగాహన కలిగి ఉండడం అనేది రైట్ ఆన్సర్. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసినటువంటి సాహిత్య ప్రక్రియ ఏమిటి? వ్యాసం. ప్రపంచ సాహిత్యంలో ఎవరు రాసిన వ్యాసాన్ని తొలి వ్యాసంగా పరిగణిస్తున్నారు? మాంటైన్. ఉపవాచకానికి ఉండేటటువంటి ఇతర పేర్లు కానిది ఏమిటి? సహాయవాచకం అంటాం, పూరణవాచకం అంటాము, అనుబంధవాచకం అంటారు. ఈ పురాణవాచకం అనేది కాదు. నెక్స్ట్ వన్, పఠన వేగాన్ని పెంచడానికి ప్రయత్నించడం, మూల గ్రంథాలను, పరామర్శ గ్రంథాలను, నిఘంటువులను వినియోగించే అలవాటును పెంపొందించడం, సృజనాత్మక రచనాశక్తిని అభివృద్ధి చేయడం అనేవి ఈ బోధన యొక్క ఉద్దేశ్యాలు. ఉపవాచక బోధన యొక్క ఉద్దేశ్యాలు అన్నమాట అవన్నీ కూడా. మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేవి. ఉపవాచకం మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది ఉపవాచకం. గౌణవాచకం అని దీనికి పేరు. ఉపవాచకానికి గౌణవాచకం అని పేరు. ఉపవాచక భాషా స్థాయి ఎట్లా ఉంటుంది? ఉపవాచకం యొక్క భాషా స్థాయి అనేది ఎట్లా ఉంటుంది? వాచకం యొక్క భాషా స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. వాచకం యొక్క భాషా స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. కారల్ గ్రూసు, వాలంటైను, రాసు మొదలైన విద్యావేత్తలు సమర్థించినటువంటి భాషా పద్ధతి క్రీడా పద్ధతిని సమర్థించారు. విద్యార్థుల యొక్క మనో వికాస ప్రక్రియలను, సహజ ప్రవృత్తులను పరిగణలోనికి తీసుకొని విద్యావేత్తలు ప్రతిపాదించినటువంటి ఆధునిక బోధనా పద్ధతి ఏంటి? క్రీడా పద్ధతి. దీన్నే ఎత్తుగడ పద్ధతి అని కూడా అంటారు. యాక్చువల్గా క్రీడా పద్ధతిని ఎత్తుగడ పద్ధతి అనరేమో కదా యాక్చువల్గా.
ప్రాజెక్టు పద్ధతిని ఎత్తిగడ పద్ధతి అంటారేమో కదా. క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు హెన్రీ కార్డ్వెల్ కుక్. నెక్స్ట్ వన్, మాంటిసోరీ, ఫెడరిక్ ఫ్రాబెల్, పెర్సీసన్, గ్రిఫిత్, ప్రిత్ మొదలగు వారు విద్యారంగం ఏ పద్ధతికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు అంటే క్రీడా పద్ధతికే. నెక్స్ట్ వన్, స్కిన్నర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందించినటువంటి బోధనా వ్యూహం ఏంటి? కార్యక్రమయుత బోధన. కార్యక్రమయుత బోధన. నెక్స్ట్ వన్, చిన్న చిన్న సోపానాలు వాటిని క్రమతతో అమర్చడం అనేవి ప్రధాన అంశాలుగా గల బోధనా పద్ధతి ఏమిటి? కార్యక్రమయుత బోధన. కార్యక్రమయుత బోధన. బోధించాల్సిన అంశాన్ని చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించి తరగతిలో సత్ఫలితాలను సాధించినది ఏమిటి? గిల్టన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తడు. గిల్టన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. గుడ్మాన్ పార్క్ అనేటటువంటి మనోవిజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏ పద్ధతిలో విశేషంగా కృషి చేశారు? కార్యక్రమయుత బోధన పద్ధతిలో విశేషంగా కృషి చేశారు. నెక్స్ట్ వన్, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని అనిన వారు ఎవరు? జార్జ్ అర్జెంటీ. భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోని హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని నిర్వచించిన వారు కన్ఫ్యూషియస్. తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని పేర్కొన్నవారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎంబి బచ్ నిర్వచనం ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునేటటువంటి అభివృద్ధి ప్రణాళికే అని నిర్వచించిన వారు ఎవరు? అభివృద్ధి ప్రణాళిక ఏమిటి అంటే సంస్థాగత ప్రణాళిక. ఎంబి బచ్ ఎవరు నిర్వచించారంటే ఎంబి బచ్ నిర్వచించారు. మరి దీన్ని ఏమంటారు అంటే సంస్థాగత ప్రణాళిక అంటాం. నెక్స్ట్ వన్, విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడేటటువంటి ప్రణాళికలలో చార్ అనేది ఏమిటి? మరి భాషోపాధ్యాయులు రూపొందించే ప్రణాళికలు ఏంటంటే చూస్తే మనకి ఇక్కడ మరి యూనిట్ ప్రణాళిక చేస్తారు, పీరియడ్ ప్రణాళిక చేస్తారు, వార్షిక ప్రణాళిక కూడా చేయవచ్చు. ఈ సంస్థాగత ప్రణాళిక అనేవి టీచర్స్ వేయరు అనమాట. ఇక్కడ టీచర్స్ వేయరు, అది మనకి నిపుణులు వేస్తారనమాట అది. నెక్స్ట్ వన్, విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగేటటువంటి అంటే ఉపాధ్యాయులు వేయరు. ఉపాధ్యాయులు అంటే ఆ భాషకు సంబంధించిన ఉపాధ్యాయులు వేయరు. సంస్థాగత ప్రణాళిక అనేది అన్నీ కలిపి అక్కడ హెచ్ఎం సార్ కానీ అలా వేస్తారనమాట. నెక్స్ట్ వన్, విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగేటటువంటి కార్యకలాపాలు ప్రతిబింబించేటటువంటి ప్రణాళిక ఏంటి? ఈ సంస్థాగత ప్రణాళికలో రెండూ ఉంటాయన్నమాట. ఈ సంస్థాగత ప్రణాళికలో పాఠ్య మరియు పాఠ్యేతర రెండూ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి ప్రణాళిక ఏమిటి? సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక అనేది దీర్ఘకాలికమైనది. సమాజం ఆశిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసినటువంటి ప్రణాళిక ఏంటి అంటే సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ వన్, సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి. పాఠశాలకు సమాజం నుండి లభించేటటువంటి వనరులు కూడా ఒకటనమాట. ప్రతి పాఠశాల ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నిర్ధారించినది ఎవరు? కొఠారి కమిషన్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుకునేటటువంటి దినోత్సవం ఏంటి? అక్టోబర్ 5వ తేదీన జరుపుకునే దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళిక ఏంటి? సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళికే విద్యా ప్రణాళిక. భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అని అనినవారు అలాన్
అలాన్ లైకెన్. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం ద్వారా దానికి తగిన అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అనిన వారు ఎవరు? మహాత్మా గాంధీజీ. ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసేటటువంటి ప్రక్రియ ప్రణాళిక అని నిర్వచించిన వారు బై డోర్. ఒక విద్యా సంవత్సరంలో పూర్తి చేయవలసినటువంటి పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించేటటువంటి ప్రణాళిక ఏమిటి? నెలల వారీగా విభజించే ప్రణాళికే వార్షిక ప్రణాళిక. మాసాల పేర్లు, బోధించాల్సినటువంటి పాఠాల పేర్లు, పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య, వనరులు, నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు, CCEలతో ఉపాధ్యాయునిసే రూపొందించబడేటటువంటి ప్రణాళిక ఏంటి? ఇవన్నీ కలిపి ఉండేటటువంటి ప్రణాళికే మనకి వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళికలో నిర్దేశించుకున్నటువంటి అన్ని అంశాలను, కార్యక్రమాలను నిబద్ధతతో బోధించి విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేది ఏమిటి? వార్షిక పథకం. పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ వన్, నెలల వారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక. నెలల వారీగా పాఠాల విభజన ఎక్కడ ఉంటుంది? వార్షిక ప్రణాళికలోనే ఉంటుంది. ప్రధాన ఉపాధ్యాయుడి యొక్క సలహాలు, సూచనలు అనేవి ఈ ప్రణాళిక రచనకు అవసరమవుతాయి. వార్షిక ప్రణాళికను వేయడానికి ప్రధాన ఉపాధ్యాయునికి యొక్క సలహాలు, సూచనలు అవసరం. 10 సంవత్సరాల వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి, కానీ 100 సంవత్సరాల వ్యవసాయం చేయాలనుకుంటే, వ్యవసాయం కొనసాగించాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలి అని అనేది ఎవరు? చైనీస్ సామెత ఇది. నెక్స్ట్ వన్, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అన్న వ్యక్తి ఎవరు? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ విషయం నా పెదవులకు తెలియదు అని అన్నవారు ఎవరు? అన్నవారు చార్లీ చాప్లిన్. పాఠ్యపుస్తకం భాషను నేర్చుకోవడానికి, భాషను బోధించడానికి ఉపయోగపడే వనరు అని తెలియజేసిన వారు గ్రేవ్స్. పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలని చెప్పింది NCF 2005. బోధించడం కన్నా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి, పాల్గొనడం, చర్చించడం, ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పింది కూడా NCF 2005నే. భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రాధాన్యం ఏంటి అంటే అన్ని శాస్త్ర విషయాలు ఉంటాయన్నమాట. భాషా వాచకాలలో అన్ని శాస్త్ర విషయాలు ఉంటాయి. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలలో ఇది ఒకటి. అంటే విద్యా ప్రమాణాల్లో ఏకరూపత సాధించడం అనేది ఉత్తమ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం. అటువంటి విద్యార్థులకు అందించే 1వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉండవలసిన అక్షర పరిమాణం ఎంత? 48 పాయింట్లు. విద్యార్థికి విషయం గ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఏమిటి? బోధనోపకరణాలు. విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తేటటువంటి సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి కూడా ఉపయోగపడేవి బోధనోపకరణాలు. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగించేవి బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు బోధనకు, విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి కూడా మనకి బోధనోపకరణాలే. విద్యార్థుల ఆసక్తులను పెంచి, ఆలోచనలను పదునుపెట్టి, ప్రేరణ కలిగించి, వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి ఏవి అంటే బోధనోపకరణాలు. అభ్యసన ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి కూడా బోధనోపకరణాలే. మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు ఏమిటి? ప్రధాన మాధ్యమాలే జ్ఞానేంద్రియాలు. అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు బాగా తోడ్పడేవి ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క అవధానం, ఆలోచన, అవగాహన, పరిశీలన, పరిశోధన దృక్పథాలను వేటిని ఉపయోగించుకొని పెంపొందించుకోవచ్చు? జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకొని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు.
ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని తెలియజేసిన వారు ఎవరు? కోంపెల్లి ఆంజనేయ శాస్త్రి. విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైనటువంటి అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు హుమయూన్ కబీర్. విద్యార్థుల యొక్క అభ్యసనానికి ప్రోద్బలం చేసేటటువంటి ప్రేరణను కలిగించడానికి, వారి అవగాహన పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తు జాలాన్ని బోధనోపకరణాలు అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? బోస్టన్. పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల వంటిది, అంటే ట్యూబులారాస వంటిది అని నొక్కి వక్కానించినది ఎవరు? అరిస్టాటిల్. ఇక్కడ ఇది ట్యూబులారాస వంటిది అని నొక్కి వక్కానించింది జాన్ లాక్ అండి, జాన్ లాక్. నెక్స్ట్ వన్, శరీర భాగాలైనటువంటి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికములకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమమైనటువంటి ప్రతిభావంతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అని అనినవారు గాంధీజీ. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులే స్వయంగా బోధనోపకరణాలను తయారు చేసుకోవాలని, అప్పుడే బోధనాంశానికి ఉపకరణాలకు మధ్య సమన్వయం సాధించవచ్చు అని తెలిపినవారు. చూడండి, ఉపాధ్యాయులే స్వయంగా బోధనోపకరణాలు తయారు చేసుకోవాలని చెప్పినవారు ఎన్పిఈ 1986. కోబెన్ అధ్యయనం ప్రకారం అభ్యసనంలో జ్ఞానేంద్రియాల ప్రభావాన్ని బట్టి రుచి ద్వారా ఎంత శాతం గ్రహిస్తారు? 1%. భాషా బోధనకు సంబంధించినంత వరకు కూడా బోధనాభ్యసన సామగ్రిని 3 రకాలుగా పేర్కొనవచ్చును. వాటిలో క్రింది వారిలో సరైన వర్గీకరణ ఏమిటి? తయారు చేయవలసినవి, సేకరించవలసినవి, కొనుగోలు చేయవలసినవి. క్రింది వానిలో ఉపాధ్యాయుడు సేకరించవలసినటువంటి శ్రవ్య ఉపకరణం ఏమిటి? మాట్లాడే బొమ్మ. క్రింది వానిలో ఉపాధ్యాయుడు తయారు చేయవలసిన బోధనోపకరణాలు ఏ వరుసలో ఉన్నాయి? అక్షర కార్డులు, పదాల కార్డులు, డామినో కార్డులు, గుణింత చట్రాలు, పద చట్రాలు, గల్ల నుడికట్టు, వైకంఠపాలి, పాచికలు, భాషా క్రీడలు, ఇవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ వన్, కార్టూన్లు, పత్రికా ప్రకటనలు, లేఖలు, కథలు, చిత్రాలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, బాలగేయాలు, అభినయ గేయాలు, కథల పుస్తకాలు, పత్రికలు, ఫోటోలు, కరపత్రాలు, వార్తాపత్రికలు, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు ఏ విధంగా చేయాలంటే ఉపాధ్యాయుడు సేకరించాల్సినవి. ఇవన్నీ కూడా దేనికి చెందుతాయి అంటే ఉపాధ్యాయుడు సేకరించాల్సిన వాటికి చెందుతాయి. 1 నుండి 5 తరగతులకు అన్ని విషయాలకు సంబంధించిన ముఖ్యమైన పాఠ్యాంశాలకు అనుసంధానిస్తూ 200 బోధనోపకరణాలను ఎలా తయారు చేయాలో, ఎలా తరగతి గదిలో ఉపయోగించాలో సర్వశిక్షా అభియాన్ వారు కరదీపికలను ఏ పేరుతో పాఠశాలలకు అందించారు? సృజన బోధనాభ్యసన సామగ్రి కరదీపిక అనే పేరుతో. శ్రవ్య బోధనోపకరణం యొక్క శ్రవ్య బోధనోభ్యసన ఉపకరణం ఏంటి? సంగీత వాయిద్యాలు. శ్రవణ బోధనోపకరణాలు ఏమిటి? శ్రవణ అంటే వినడం ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేవి టేప్ రికార్డులు, రేడియోలు. ప్రాథమిక పాఠశాలల్లో విందాం నేర్చుకుందాం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 11 గంటలకు రేడియో పాఠాలు రూపొందించి ప్రసారం చేస్తున్నటువంటి దేది అంటే సైట్, SIT సైట్. పద్య బోధనకు తగిన శ్రవ్య బోధనోపకరణం పద్య బోధన చేయడానికి ఉపయోగకరమైనది టేప్ రికార్డర్. భాషా ప్రయోగశాలలో ప్రధానమైనది ఏమిటి? టేప్ రికార్డర్. విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేది టేప్ రికార్డర్. CD యొక్క విస్తృతి రూపం కాంపాక్ట్ డిస్క్. DVD యొక్క విస్తృత రూపం డిజిటల్ వెర్సటైల్ డిస్క్. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్నటువంటి ఉపకరణాలు ఏమిటి? దృశ్యోపకరణాలు. వ్యక్తిగతంగా తరగతిలో ఉపయోగింపబడేవి ప్రక్షేపిత ఉపకరణాలు. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు అనేవి ఏ రకమైన బోధనోపకరణాలు?
ఇవన్నీ కూడా వ్యక్తిగత దృశ్య బోధనోపకరణాలు. వ్యక్తిగత దృశ్య బోధనోపకరణాలు. బాలబాలికల కోసం ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్నవి ఏంటి? వార్తాపత్రికలు. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపినట్లయితే అది ప్రదర్శన అని అనిన వారు ఎవరు? వెబ్స్టర్ డిక్షనరీ. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథ చిత్రాలు, మెరుపు అట్టలు ఇవన్నీ కూడా మరి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా మనకి ద్విపార్శ్వ ఉపకరణాలకు చెందుతాయి. ద్విపార్శ్వ ఉపకరణాలు. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఏమిటి? చిత్రాలు, పటాలు అనేవి స్వయం వక్తాలు. స్ట్రిప్ చార్టులు అలాగే ఫ్లాష్ కార్డులు ఏ బోధనోపకరణాలకు చెందుతాయి? దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలకి చెందుతాయి. దృశ్య. స్థూలాకృతి చిత్రాలు, ధారాపటాలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు అనేవి దేనికి చెందుతాయి? ద్విపార్శ్వ ఉపకరణాలకి చెందుతాయి. చిత్రాలు, పటాలు అనేవి ద్విపార్శ్వకే చెందుతాయి. నెక్స్ట్ వన్. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పించడానికి అనువైన బోధనోపకరణం ఏంటి? ఈ పద్ధతుల ద్వారా పఠనాన్ని నేర్పించడానికి అనువైన బోధనోపకరణం మెరుపు అట్టలు. నెక్స్ట్ వన్. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలలో ముఖ్యమైనది ఏమిటి? సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలలో ముఖ్యమైనది నాణ్యమైన విద్యను అందించడం. భాష సృష్టించిన వాతావరణంలోనే శిశువు జీవిస్తాడు, వికసిస్తాడు అన్న భాషావేత్త ఎవరు? ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. మాటల సముద్రంలో నిలిపేవి పఠనం, లేఖనం. మాటల సముద్రంలో నిలిపేవి పఠనం, లేఖనం అని అనేది ఎవరు? జేమ్స్ బ్రిట్టన్. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం ఎవరిది? సర్వశిక్ష అభియాన్ వారిది. ప్రాథమిక దశ పాఠశాలల్లో పిల్లలందరూ చదవడం, రాయడం చేయగలిగి ఆయా తరగతులకు నిర్దేశించినటువంటి సామర్థ్యాలను సాధించగలగడం కోసం రూపొందించినటువంటి కార్యక్రమం ఏంటి? ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలను సాధించడం కోసం రూపొందించిందే మరి క్లిప్ అన్నమాట. క్లిప్. పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం క్లిప్నకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏమిటి? పిల్లల్లో పాఠశాల విద్యాశాఖ అమలుపరిచినటువంటి కార్యక్రమం ఏంటి అంటే క్లిప్. భాషాభివృద్ధి కార్యక్రమం అమల్లో పిల్లల యొక్క హాజరు బాధ్యత ఎవరిది అంటే పాఠశాలది. విద్యార్థులు దేనిని తమ సొంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు? గోడపత్రిక. భాషా సాహిత్య కార్యక్రమాల్లో ఒకటేంటి? భాషా సాహిత్య కార్యక్రమాల్లో ఒకటి గోడపత్రిక నిర్వహించడం సహపాఠ్య కార్యక్రమాల్లో ఒకటి. పాఠశాలల్లో నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పిల్లలను భాగస్వామ్యులను చేయాలి. దేని యొక్క ప్రధాన ఉద్దేశం? పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి అనేది వేటి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే బాలల సంఘాలది. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి? భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో నిర్వహిస్తున్నవి భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు అనేవి. రిషి వ్యాలీలోని రివర్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి కిట్లు పెట్టెలోని బడి కర్ణాటక రాష్ట్రంలో ఏ పేరుతో అమలు చేశారు? నలికలి అనేటటువంటి పేరుతో అమలు చేశారు. 1-2 తరగతులకు బోధన కోసం 278 కార్డులు సిద్ధం చేసి వాటి సహాయంతో నిర్వహించినటువంటి బోధనా కార్యక్రమం ఏంటి? స్నేహబాల. పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్యల ద్వారా స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన కార్డులతో అభ్యసించే కార్యక్రమం ఏంటి? స్నేహబాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఎవరి సహకారంతో 1-2 తరగతులకు స్నేహబాలను అమలుపరిచారు? యునిసెఫ్. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక దృక్పథానికి అనుగుణంగా నడుపుతున్న రిషి వ్యాలీలోని రివర్ సంస్థ తయారు చేసిన పెట్టెలోని బడి కిట్లు వివిధ ప్రాంతాల్లో ఏ పేర్లతో వ్యవహరిస్తున్నారో తెలిపే వాటిలో సరికాని జత ఏంటి? ఇక్కడ పాడేరు రంపచోడవరం ఏజెన్సీ ఆనందలహరి, గోదావరి కృష్ణా జిల్లాలో గౌతమి, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ABC,
ఈ కృష్ణా జిల్లా గౌతమి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, పుస్తకం చదువుతున్న బాలుడు బాలిక అనే లోగో ఈ క్రింది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. చదువు ఆనందించు. పిల్లలందరూ ఆనందంగా చదువుతూ అభివృద్ధి చెందుటకు దోహదపడే విధంగా రూపకల్పన చేసినటువంటి కార్యక్రమం ఏంటి? రీడ్ అనేటటువంటి కార్యక్రమం 2006-7. భాషా మేళాలు పాఠశాలల్లో నిర్వహించటం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? విద్యార్థుల్లో భాషాభివృద్ధిని జరుగుట కొరకు. వాన చినుకులు అనేటటువంటిది మరి ఎవరికి సంబంధించిందంటే ఎన్సీఆర్టీ వారి పఠన సామగ్రికి అనువాదమే వాన చినుకలు. అలాగే విద్యార్థుల్లో సహకార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేది ఏమిటి అంటే భాషా మేళాలు. విజ్ఞానాలను పెంచేది, వినోదం మరియు విజ్ఞానాలను పెంచేది ఏమిటి అంటే బాల సాహిత్యం. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభంలో 5 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించి పాఠశాలల్లో నేర్పేటటువంటి కార్యక్రమం ఏంటి? బడి బాట. పిల్లల్లో పుస్తక పఠనంపై అభిరుచి కలుగజేసి వారిని స్వతంత్ర పాఠకులుగా, జ్ఞాన నిర్మాణ దక్షులుగా తయారు చేయడం వీరి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. బాల సాహిత్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులు తమ అవసరాలను, సమస్యలను, సందేహాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుటకు పాఠశాలల్లో ఏర్పాటు చేసినటువంటి వినూత్న కార్యక్రమం పేరేంటి అంటే పాఠశాల తపాలా పెట్టె. అవసరాలు, సమస్యలు తీర్చేందుకు. అలాగే అదనపు పఠన సామగ్రిని పిల్లలకు అందజేయడం వల్ల పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుందని మొట్టమొదట నిరూపించినది ఎవరు? స్టెఫెన్ క్రేషాన్. ఆరోగ్య పరిశుభ్రత కమిటీ, సమాచార సాంస్కృతిక కమిటీ, గ్రంథాలయ కమిటీ, రివ్యూ కమిటీ అనేవి దేనికి సంబంధించినవి అంటే వీళ్ళందరూ కూడా చిన్నారుల యొక్క బాలల యొక్క సంఘాలకు సంబంధించినవి. బాల సంఘాలు అంటారు ఆ కమిటీలు అన్నమాట. స్నేహబాల కార్డుల నిర్వహణలో భాగంగా లోగో గుర్తుకు వాటికి సంబంధించిన అంశాలతో నిర్వహించిన కృత్యం, దానికి సంబంధించిన అంశాలతో సరికాని జత ఏంటి? స్నేహబాల కార్డుల నిర్వహణలో భాగంగా లోగో గుర్తుకు సంబంధించి పుస్తకం చదువుతున్న బాలిక అనేది మరి చదవడానికి, పుస్తకంలో రాస్తున్న బాలుడు రాయడం, డైస్ ఆడుతున్న బాలుడు బాలిక పదజాలం మరియు భాషా క్రీడలు, మెట్లు ఎక్కుతున్నటువంటి బాలిక వినడం, మాట్లాడడం అనేది సరికాదు. తరగతి గదిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది ఏమిటి? నికష అనేది ఉపయోగపడుతుంది. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకనం ఏంటి అంటే మూల్యాంకన ఉపకరణం ఏంటి అంటే నికష. సాంప్రదాయబద్ధమైనవి ఏమిటి? సాంప్రదాయబద్ధమైనవి అంటే పరీక్షలు పెట్టడానికి ఉపయోగపడేవి. సాంప్రదాయబద్ధమైనది ఏంటి అంటే నిక్షలు. అలాగే ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే ప్రామాణిక పరీక్ష. భాషాపరమైన సామర్థ్యాలను పరిశీలించడానికి ఉపయోగపడే నిక్ష ఏది? అప్రామాణికత నిక్ష. విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ధి అంటే ఆర్జన పొందగలిగాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే నిక్ష ఏది? అప్రామాణిక నిక్ష. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సంపార్జనను అంచనా వేయడాన్ని ఏమంటారు? అంతర్గత మూల్య నిర్ధారణ అంటారు. అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుల యొక్క ఆపేక్ష మరియు నిరీపేక్షలకు లోనవుతుంది. అంతర్గత మూల్య నిర్ధారణకు ప్రాతిపదికల్లో ఒకటేంటి? నిరంతర పర్యవేక్షణ. ప్రాథమిక దశలోని విద్యార్థులకు నూతన మూల్యాంకన విధానం ప్రకారం హాజరు శాతం ఎంత ఉంటే సంవత్సరం చివర లిఖిత పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులైనట్టు సూచించారు? 80%. నూతన మూల్యాంకన విధానం ప్రకారం మాధ్యమిక దశలోని విద్యార్థులకు హాజరు శాతం ఎంత ఉంటే సంవత్సరం చివర లిఖిత పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా సూచించారు. అంటే హాజరు శాతం ఎంత ఉండాలి అంటే 90% ఉండాలి మాధ్యమిక స్థాయి వాళ్ళకి. మన రాష్ట్రంలో నిలుపుదల విధానం నాన్ డిటెక్షన్ పాలసీని రద్దు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1971. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతన మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 1971. చదువంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం నుంచి వికసించే సమాచారాన్ని మౌనంగా వినడం కాదని జోడించుకుంటూ
సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడమని స్పష్టంగా సూచించింది ఎవరు? జోడించుకుంటూ సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. జ్ఞాన నిర్మాణం అనేది ఎన్సీఎఫ్ 2005. నెక్స్ట్ వన్, మూల్యాంకన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదన్నటువంటి నివేదిక చట్టం కూడా మనకి ఎన్సీఎఫ్ 2005. చూడండి, విద్యా లక్ష్యాల సాధన. నెక్స్ట్ వన్, పిల్లల శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలకు తోడ్పడేలా పాఠశాలల్లో అభ్యసన అనుభవాలు కలిగించాలని, తరగతికి నిర్ధారించినటువంటి సామర్థ్యాలను సాధించడం అవసరమని, ఇందుకు ప్రభుత్వాలు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అనినది ఎవరు అంటే విద్యా హక్కు చట్టం 2009. విద్యా హక్కు చట్టం తెలియజేసింది. నెక్స్ట్ వన్, పిల్లలు మార్కులు ర్యాంకులు ఒత్తిడి గురికాకుండా భారం లేని విద్యను అందించాలి. భారం లేని విద్య అంటే ఎస్పాల్ కమిటీ, ఎన్సీఎఫ్ 2005. పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని చెప్పింది ఎన్సీఎఫ్ 2005. పాఠశాలల్లో నిర్వహించే మూల్యాంకనం పిల్లల జ్ఞాన నిర్మాణం సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా పరిశీలించేదిగా ఉండాలి. ఇది పాఠ్య సహపాఠ్యాంశాలకు రెండింటికి విభేదాన్ని చూపకుండా సమిష్టిగా పరిశీలించేదిగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? దాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటాం. విద్యార్థుల యొక్క ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనంగా చేయాలని చెప్పిన విద్యా హక్కు చట్టంలోని అధ్యాయం ఏంటి? అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 5. అలాగే ఈ చట్టం ప్రకారం 8వ తరగతి వరకు ఎటువంటి పబ్లిక్ పరీక్షలు ఉండకూడదని తెలియజేసింది. విద్యా హక్కు చట్టం విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సామర్థ్యాలు మొన్నగు వాటిని తరచుగా మాపనం చేసి వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అభివృద్ధికి సూచనలు ఇయ్యటకు తోడ్పడేది నిరంతర సమగ్ర మూల్యాంకనం. సాధనా పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకన ప్రక్రియలో ఒక్కొక్క లక్ష్య సాధనను అంచనా వేయడానికి ఒక్కొక్క పనిముట్టు అవసరమవుతుంది. ఇలాంటి పనిముట్లను ఏమని పిలుస్తారు? మూల్యాంకన సాధనాలు అంటారు. విద్యార్థుల యొక్క పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించే సాధనాల్ని ఏమని వ్యవహరిస్తాం? పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలని వ్యవహరిస్తాం. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలకు సంబంధం లేనిది ఏమిటి? ఇక్కడ పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఏంటంటే ప్రామాణిక పరీక్షా పత్రాలు, లోప నిర్ధారణ పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు. ఈ మనోవిజ్ఞానిక పరీక్షలు అనేటటువంటివి కాదు. క్రింది వాటిలో సాధనా పరీక్షలకు చెందినవి ఏమిటి? నైపుణ్య రంగ సాధనా పరీక్షా శ్రేణులు అనేవి చెందుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాధన పరీక్షకు సంబంధం లేనిది ఏమిటి? సాధన పరీక్షకు సంబంధం లేనివి వైఖరి మాపనలు అనేవి సంబంధం లేదు. విద్యార్థులు ఒక నైపుణ్య సాధనలో వెనుకబాటుతనానికి గల కారణాన్ని కనుక్కోవడానికి వినియోగించే నికష. చూడండి, వెనుకబాటుతనానికి గల కారణాలు కనుక్కోవడానికి ఉపయోగపడేదే లోప నిర్ధారణ నికషలు. విద్యార్థులు కనిపిస్తున్న అభ్యసనపరమైన పరిమితుల యొక్క తీవ్రతను కారణాలను నిర్ధారించేందుకు నిర్వహించేది. చూడండి, విద్యార్థులలో కనిపిస్తున్న అభ్యసనపరమైన పరిమితుల తీవ్రతను కారణాలను నిర్ధారించడానికి ఉపయోగపడేది లోప నిర్ధారణ నికష. నెక్స్ట్ వన్, ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఏమిటి? ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఆచరణీయత, విశ్వసనీయత, ప్రామాణికత. ఈ మూడు కూడా ఉత్తమ నికష యొక్క లక్షణాలే. ఆచరణాత్మకత, వస్త్రశ్రేయత, విశ్వసనీయత, ప్రామాణికత అనే లక్షణాలు గల విద్యా ప్రక్రియ ఏమిటి? మూల్యాంకనం అనేది ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషకు ఏ లక్షణం ఉంటుంది? సప్రమాణత మరియు ప్రామాణికత అనేది ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకోవాల్సిన భారత్వ పట్టికల యొక్క వరుస క్రమం ఏంటి? ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి. విషయ భారత్వ పట్టిక, లక్ష్యాల భారత్వ పట్టిక, ప్రశ్నల రూప భారత్వ పట్టిక, కఠిన స్థాయి విశ్లేషణ భారత్వ పట్టిక, ప్రారూపిక లేదా నిర్దిష్ట ప్రశ్న పత్ర ప్రణాళిక. ఇవన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి.
నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాలను కేటాయించిన మార్కుల శాతాలను సూచించేటటువంటి పట్టిక ఏంటి? లక్ష్య భారత్వ పట్టిక. బ్లూ ప్రింట్ యొక్క సమగ్ర పథకంలో గుర్తించబడని భారత్వ రకం ఏంటంటే మరి కఠిన స్థాయి భారత్వం అనేటటువంటిది ఉండదన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.